హాయ్ గైస్. వెల్కమ్ టు సందీప్ చౌహాన్ యూట్యూబ్ ఛానల్. సో ఇక టాపిక్ ఈరోజు ఏంటి అంటే పెనుకొండని జిల్లా కేంద్రంగా చేస్తే ఎలా ఉంటుంది, ఎందుకు చేయాలి, హిందూపూర్ ఎందుకు వద్దు. సో ఈ టాపిక్ మీద ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే నిన్న ఒక సందర్భం జరిగింది. అదేంటి అంటే మనకు తెలుసు హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు నిన్న అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేయడానికని హిందూపూర్కి వెళ్ళారు. అలానే కొన్ని ఆర్టీసీ బస్సెస్ని ఇనాగ్రేట్ చేశారు. సో ఆ టైంలో ఆయన ఒక ఆసక్తికరమైన కమెంట్స్ చేశారు. అదేంటి అంటే గవర్నమెంట్కి, ఏపీ గవర్నమెంట్కి కొన్ని ప్రతిపాదనలు పంపించాము. అదేంటి అంటే సత్యసాయి జిల్లా పేరు అలాగే ఉంటుంది, కానీ జిల్లా కేంద్రం మాత్రం పుట్టపర్తి నుంచి హిందూపూర్కి మార్చాలి అనే ఒక ప్రతిపాదనని పంపించాము అని ఆయన నిన్న ఒక మాట చెప్పారనమాట. సో మళ్ళీ జిల్లా కేంద్రం మార్పు లేదా జిల్లా మార్పు అనే ఒక అంశం అనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సో ఇక్కడ ఆయన హిందూపూర్ని డిస్ట్రిక్ట్ చేయాలా అని ఈ జిల్లా ప్రతిపాదనలు వచ్చినప్పటి నుంచి హిందూపూర్ యాక్చువల్గా డిసైడ్ ప్లేస్ అని చెప్పి అప్పట్లో అందరూ వీడియోస్ చేశారు, ఉద్యమాలు చేశారు, అన్నీ చేశారు. కానీ అప్పటి గవర్నమెంట్ ఏం చేసిందంటే పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేసింది. అది ఎందుకు చేసిందో ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఎవరికి యూస్ఫుల్ కాని ప్లేస్ అది. ఇక్కడున్న ఈ జిల్లాలో ఉన్న వాళ్ళకి చాలామందికి ఎవరికి యూస్ఫుల్ కాని ప్లేస్ అనమాట. కానీ అలాంటి ఒక ఊరిని జిల్లా కేంద్రంగా చేశారనమాట. సత్యసాయి జిల్లా అని పేరు పెట్టి, ఓకే ఫైన్, సత్యసాయి జిల్లా అని పెడితే ఫైన్, నో ప్రాబ్లం, నో ఇష్యూస్. కానీ పుట్టపర్తి చేయడం అనేది అప్పుడు ఎవరికి పెద్దగా అదేంటిది కరెక్ట్ ప్లేస్ అనిపించలేదు అనమాట. ఇప్పుడు హిందూపూర్ అనేది అప్పట్లో ఎలాగైతే హిందూపూర్ వచ్చిందో ఇప్పుడు కూడా మళ్ళీ హిందూపూర్ అనేది వస్తుంది. కానీ ఈ పుట్టపర్తి హిందూపూర్ కంటే బెస్ట్ డిజైడబుల్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది పెనుకొండ. ఎందుకంటే అది ఈ మ్యాప్ మీరు ఒకసారి చూడండి. పెనుకొండ ఎక్కడుంది? ఈ రెడ్ కలర్స్ మ్యాప్ సింబల్ ఏదైతే కనపడుతుందో అదే పెనుకొండ. సో ఈ పెనుకొండ అనేది ఇటు ధర్మవరం, ఇటు కళ్యాణదుర్గం, కమ్దూరు, పావగూడ, మడకశిర, కలిపి, హిందూపురం, బాగేపల్లి, గోరెంట్ల, పుట్టపర్తి, బత్తలపల్లి, కదిరి, వీటన్నిటికీ సెంటర్ ప్లేస్ పెనుకొండ. ఈ పెనుకొండ నుంచి ఈ ఊర్లన్నిటికీ కనెక్టివిటీ ఉంది. ఆల్మోస్ట్ ఏదైనా ఈ చుట్టుపక్కల ఈ ఊర్లకు వెళ్ళాలంటే ఆల్మోస్ట్ పెనుకొండ టచ్ అయ్యే వెళ్ళాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పుట్టపర్తికి వెళ్ళాలంటే పావగూడ నుంచి పెనుకొండ మీద వెళ్ళాలా. సో హిందూపూర్ నుంచి పుట్టపర్తి వెళ్ళాలంటే సేమ్ పెనుకొండ మీద వెళ్ళాలా. మడకశిర సేమ్. గోరెంట్ల అక్కడి నుంచి ఒక రోడ్ కనెక్టివిటీ ఉంది, కానీ ద బెస్ట్ రోడ్ అంటే పెనుకొండ మీద నుంచే. సో ఇలా పెనుకొండ అనేది ద సెంటర్ పాయింట్ ఆఫ్ ఆల్ దీస్ టౌన్స్ ఏదైతే ఉన్నాయో, ధర్మవరం, పుట్టపర్తి, గోరెంట్ల, బాగేపల్లి, హిందూపురం, మడకశిర, కలిపి, పావగడ, కమ్దూరు, కళ్యాణదుర్గం. సో ఇలా ఈ అన్ని ప్లేసెస్కి పెనుకొండ అనేది సెంటర్ ప్లేస్ అనమాట. సో ఇలాంటి సెంటర్ ప్లేస్ వదిలేసి మనకి ఎప్పటికీ కానీ రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంది, ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంది, ప్లస్ రోడ్ ఎక్కడుంది, ఏదైనా నేషనల్ హైవే ఏదైనా టచ్ అవుతుందా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి, ఇలాంటివన్నీ చూసుకోవాలన్నమాట. కానీ ఇలాంటి ఏమీ చూసుకోకుండా అప్పటి గవర్నమెంట్ పుట్టపర్తిని చేశారనమాట. సో ఇక్కడ రోడ్ కనెక్టివిటీ చూసుకుంటే నేషనల్ హైవే అనేది NH-44 అనేది పెనుకొండ మీదే వెళ్తుంది. పెనుకొండ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో నేషనల్ హైవే స్టార్ట్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ ఈ స్క్రీన్లో కనపడుతుంది ధర్మవరం, పుట్టపర్తి, గోరెంట్ల, హిందూపురం, వీటన్నిటికీ దాదాపు 30 to 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే నేషనల్ హైవే ఉందన్నమాట. సో వాళ్ళు నేషనల్ హైవేకి రావాలంటే దే హ్యావ్ టు ట్రావెల్ ఆల్మోస్ట్ 35 కిలోమీటర్స్. కానీ పెనుకొండకైతే ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ నేషనల్ హైవే ఉన్నది. సో నెక్స్ట్ ఏదైనా డిస్ట్రిక్ట్ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ. సో ఆ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఏంటి, ఎలా ఉంటుంది చూసుకుంటే, నార్మల్గా పెనుకొండ నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ అనేది నేషనల్ హైవే మీద జస్ట్ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. పెనుకొండ స్ట్రైట్ ఒక్కటే రోడ్డే, ఎక్కడ డీవియేషన్స్ ఉండవు బెంగళూరు ఎయిర్పోర్ట్కి. అంత క్లియర్ కనెక్టివిటీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫీసెస్. సో పెనుకొండలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసెస్ ఏదైతే పెనుకొండ ఆర్చ్ అనేది ఒకటి ఉంటుంది. పెనుకొండ ఆర్చ్ నుంచి స్టార్ట్ చేసి పెనుకొండ రైల్వే గేట్ వరకు చూసుకుంటే మనకి పెనుకొండ ఆర్చ్ నుంచి స్టార్ట్ చేస్తే రైట్ టు లెఫ్ట్ సైడ్లోనే
ఈ ఆల్మోస్ట్ ఈ పెనుగొండ ఆర్చ్ నుంచి పెనుగొండ రైల్వే గేట్ వరకు ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది మ్యాక్స్. ఈ 3-4 కిలోమీటర్స్లోనే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్, మీకు ఏ గవర్నమెంట్ ఆఫీస్ కావాలా ఈ 4-5 కిలోమీటర్స్ రేడియస్లోనే మీకు ఉంది. అది కూడా ఒక్కటే రోడ్డే, ఆర్చ్ నుంచి పెనుగొండ ఆర్చ్ నుంచి స్టార్ట్ చేసి పెనుగొండ రైల్వే గేట్ వరకు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసు మీకు అదే రోడ్లోనే ఉంటాయి, అదే రోడ్లోనే. అసలు డిస్ట్రిక్ట్ క్వార్టర్స్కి ఎవరైనా ఎందుకు వస్తారు? ఏదైనా గవర్నమెంట్ ఆఫీసెస్లో పని కోసము, వాళ్ళ పని ముగించుకోవడం కోసమో లేదా చేయించుకోవడం కోసమో వస్తారనమాట. అలాంటిది వేరే ఊళ్ళలో గవర్నమెంట్ ఆఫీస్ ఎలా ఉంటాయంటే దిక్కులకు ఒకటి ఉంటాయన్నమాట. ఒక ఆఫీస్, కరెంట్ ఆఫీస్ ఒక చోటు ఉంటే ఇంకో చోటు ఇంకొక ఆఫీస్ ఎక్కడో ఉంటుంది. సో ట్రావెలింగ్కే, ఆటో ఖర్చులకే పెద్ద తలనొప్పి అయిపోతుంది. కానీ పెనుగొండలో అలా కాదు. రైట్ ఫ్రమ్ పెనుగొండ ఆర్చ్ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ ఒక పెనుగొండ ఆర్చ్ తర్వాత నుంచి పోలీస్ స్టేషన్, పెనుగొండ పోలీస్ స్టేషన్, 1 టౌన్ పోలీస్ స్టేషన్ వస్తుంది. 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి నెక్స్ట్ ముందుకెళ్తే మీకు ఇక్కడ మ్యాప్లో ఒకవేళ సరిగ్గా కనపడకపోవచ్చు, బట్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ డీవియేషన్ అవుతుంది కదా చెన్నై కొత్తపల్లి రోడ్ అనేది, అదే యాక్చువల్గా పెనుగొండలోకి ఎంట్రన్స్ అనమాట. సో ఇలా మనం జూమ్ చేసుకుంటూ వెళ్తే చూడండి, పెనుగొండ పోలీస్ స్టేషన్ ఉంది కదా, ఇక్కడి నుంచి గవర్నమెంట్ ఆఫీసులు స్టార్ట్ అవుతాయి అనమాట. దీని నుంచి కొంచెం ముందరకు వస్తే మనకి ఈ ప్లేస్లో ఏదైతే ఈ జక్కా బలరాం జనరల్ స్టోర్ ఉంది కదా, ఈ ప్లేస్లోనే మనకి కరెంట్ ఆఫీస్ ఉంటుందన్నమాట. అక్కడి నుంచి ఇంకొంచెం అలాగే ముందరకు, అదో ఇక్కడ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ నేను చెప్పాను కదా అది. సో అక్కడి నుంచి అలానే కొంచెం ముందరకు వస్తే మనకు ఆర్టీసీ బస్ స్టాప్ వస్తుంది, అది కూడా చూపిస్తాను. చూడండి, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఇది. ఇక్కడ ఇదొక గవర్నమెంట్ ఇది కదా. దాని తర్వాత ఇది దర్గా రోడ్డు. ఇక్కడి నుంచి దర్గా రోడ్ నుంచి స్టార్ట్ చేస్తే అంబేద్కర్ సర్కిల్ అని వస్తుంది. ఆ అంబేద్కర్ సర్కిల్లోనే మనకు ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ ఆఫీసులు అక్కడే ఉంటాయి అన్నమాట. అండి అంబేద్కర్ సర్కిల్. ఈ అంబేద్కర్ సర్కిల్లోనే ఈ హెచ్పి ఫ్యూల్ ప్రిజన్ ఫ్యూల్ ఉంది కదా, అది ఇది సబ్ జైలు యొక్క ప్రిజన్ అండి అది. ఈ ఈ సబ్ జైలు పక్కనే మనకి ఎంఆర్ ఆఫీస్ ఉంటుంది ఇక్కడ చూడండి. దాని తర్వాత R&SW ఆఫీసు ఈ పక్కనే. దాని తర్వాత సబ్ డివిజనల్ ఆఫీసు, సబ్ కలెక్టర్ ఆఫీసు ఇది. ఈ పక్కనే మనకి పోస్ట్ ఆఫీస్ కూడా వస్తుంది. అంబేద్కర్ సర్కిల్లోనే చూడండి పోస్ట్ ఆఫీసు. దాని తర్వాత ఇంకొంచెం ముందరకు వస్తే ఇక్కడ చూడండి సబ్ రిజిస్టర్ ఆఫీసు. ఇలా ప్రతి ఒక్కటి మనకి ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. దీని తర్వాత నుంచి అలానే కొంచెం ముందరికి వెళ్తే హెచ్పి ప్రిజన్ నుంచి కొంచెం ముందరికి వెళ్తే చూడండి పరిటాల జూనియర్ కాలేజ్. దాని తర్వాత కొంచెం ముందరికి వెళ్తే ఇది ఏదైతే కనపడుతుందో ఇదంతా మనకి గవర్నమెంట్ హాస్పిటల్. ఇదంతా గవర్నమెంట్ హాస్పిటల్. ఇది ఎన్టీఆర్ సర్కిల్. ఇక్కడి నుంచి మడకశిరకి వెళ్తారు ఇదంతా. దాని తర్వాత నుంచి అలానే కొంచెం ముందరకు వస్తే ఇక్కడ ఈ కనపడుతున్నవన్నీ గవర్నమెంట్ ఆఫీసెసే. మనకి పేర్లు అక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఇక్కడే ఇది టీటీడీ కళ్యాణ మండపము. దీనికి ఎదురుగా ఉన్నది టీటీడీ కళ్యాణ మండపము. దాని తర్వాత ఫారెస్ట్ ఆఫీస్ ఉంది. ఇలా వీళ్ళు మెన్షన్ చేయలేదు, కానీ ఇదంతా అదే. ఎంపీడీఓ ఆఫీస్, ఓల్డ్ ఆఫీస్ చూడండి. సో ఇలా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీసు, హోటల్ ఆర్ గ్రాండ్, ఇది కార్తిక్ వెయిట్ బ్రిడ్జ్. ఇక్కడంతా పెద్ద పెద్ద లారీలన్నీ వాటి యొక్క వెయిట్ని ఇక్కడ చెక్ చేస్తారనమాట. దాని తర్వాత ఆటో ఆఫీసు. ఇదే రోడ్డు రైల్వే స్టేషన్ వస్తుంది ఇక్కడ. సో దీని తర్వాత ఈ రైల్వే గేట్ తర్వాత ఇక్కడ చూడండి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్. ఈ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ తర్వాతే ఇది కనపడుతుంది కదా, ఇదే మనకి ఆర్టీసీ డిపో.
పెనుగొండ ఆర్టీసీ డిపో చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడికి పెనుగొండ రైల్వే గేట్ ఉంది కదా, ఇక్కడికి పెనుగొండ అనేది ఎండ్ అవుతుంది. దీని తర్వాత నుంచి వచ్చేదంతా ఇస్లాపురం అని, కోనాపురం, వెంకటరెడ్డిపల్లి అని ఇలా వస్తాయన్నమాట. సో ఇలా నేను చూపించినట్టు అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ ఒకటే రోడ్లోనే లెఫ్ట్ రైట్ సైడ్లోనే మీకు అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయన్నమాట. ఇంత ఈజీ ప్లేసు, ఇంత కనెక్టివిటీ ఉన్న ప్లేసు, ఎవరన్నా గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా పని చేసుకోవాలంటే మీరు అసలు ఆటో ఖర్చులు కానీ లేదా ఇంకోటి కానీ మీరు పెద్దగా పెట్టే పనే ఉండదు అనమాట, డబ్బులు పెట్టే పని ఉండదు. అలా ఈవెన్ ఒక బైక్ ఉన్నా కూడా మనకి పని జరిగిపోతుంది. లేదు బైక్ కూడా లేదు, నడుచుకునే వెళ్ళాలన్నా కూడా వితిన్ 10 to 15 minutesలో మీరు ఏ ప్లేస్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో అదే రోడ్లో వెళ్ళిపోవచ్చు అనమాట. అంత కనెక్టివిటీ ఉన్న ప్లేస్ అనమాట గవర్నమెంట్ ఆఫీసెస్కి. సో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అంటేనే మెయిన్ గవర్నమెంట్ పనుల కోసమే వస్తారు అలాంటిది. ఇంకా కాలేజెస్ అంటారా, పరిటాల జూనియర్ కాలేజ్ ఉంది, పరిటాల డిగ్రీ కాలేజ్ ఉంది, సత్యసాయి డిగ్రీ కాలేజ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్లస్ మెడికల్ హాస్పిటల్ కూడా శాంక్షన్ అయింది. అది కూడా దాని వర్క్ కూడా స్టార్ట్ అయింది, పని జరుగుతుంది బాగానే. వడకసీరకి వెళ్ళే రోడ్లో వస్తుంది అనమాట. సో ఇలా అన్ని ప్లేసెస్కి ఇది చాలా కనెక్టివిటీ ఉన్న ప్లేస్ అనమాట. ప్లస్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది అంటే మనకి చుట్టుపక్కలే కియా ఫ్యాక్టరీ ఉంది. పెనుగొండ నుంచి 5 to 10 kilometers డిస్టెన్స్లోనే కియా ఫ్యాక్టరీ ఉంది. దాని తర్వాత ఓకే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయినప్పుడు వాటర్ ఫెసిలిటీ లేదా వాటర్ ప్రాబ్లం అనేది ఉండకూడదు. సో దానికోసం అనేది మనకి గొల్లపల్లి రిజర్వాయర్ ఉంది. సో ఈ గొల్లపల్లి రిజర్వాయర్ నుండే ఇటు మీరు అంటున్న అనంతపూర్ కానీ, ఇటు మడకశిర అనంతపూర్ కాదు, ఇటు మీరు అంటున్న హిందూపూర్ కానీ, మడకశిర, ఇలా ఈ కొన్ని ప్లేసెస్కి పుట్టపర్తి కదిరి ఈ ప్లేస్ అన్నిటికీ వాటర్ అనేది ఈ రిజర్వాయర్ నుంచి వెళ్తుంది అనమాట. మెయిన్ కియా ఫ్యాక్టరీకి ఈ రిజర్వాయర్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ రిజర్వాయర్లో ఉన్న వాటర్ అనేది కంటిన్యూస్గా కియా ఫ్యాక్టరీకి వెళ్తూనే ఉంటుంది. ఎందుకంటే కార్ల ఉత్పత్తి చేసేది కాబట్టి వాటర్ వాళ్ళకి అవసరం ఉంటుంది. కాబట్టి అప్పుడు గవర్నమెంట్ ప్లాన్ చేసి ఈ రిజర్వాయర్ని కట్టిన తర్వాత కియా అనేది శాంక్షన్ అయిందనమాట. సో అలా మనకి కియా కూడా ఉంది. కియాకి సంబంధించిన సబ్సిడరీ కంపెనీస్ అన్నీ కియా ఫ్యాక్టరీ నుంచి స్టార్ట్ చేసుకొని పాల సముద్రం వరకు అన్నీ విస్తరించున్నాయన్నమాట. సో నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన రీసెంట్గా ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కూడా ఒక స్టార్ట్ అయింది. దాని పేరు నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, కానీ అది కూడా పాల సముద్రం దగ్గరే ఉంది. నెక్స్ట్ పాల సముద్రం దగ్గరే మనకి ఎయిర్ బస్ కంపెనీ అనేది రాబోతుందని ఇవన్నీ ఊహాగానాలన్నీ మనకి ఇందులో న్యూస్ ఛానల్స్లో వస్తున్నాయి. సో అలా అన్ని విధాలుగా ఏ విధాలుగా చూసుకుంటూ కూడా పెనుగొండ అనేది మోస్ట్ సూటబుల్ ప్లేస్ అనమాట డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి. సత్యసాయి జిల్లా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి పెనుగొండ అనేది మోస్ట్ సూటబుల్ ప్లేస్. అండ్ హిందూపూర్ అనేది అన్నింటికి చివరి ప్లేస్ అనమాట. హిందూపూర్ అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే చివరి ఊరు, కర్ణాటక ఆంధ్ర బార్డర్కి చివరి ఊరు అనమాట హిందూపూర్. సో అలా మనం చెప్పుకున్న ఈ ప్లేసెస్ అని ఏవైతే ఉన్నాయో, ఈ పెద్ద పెద్ద ఊళ్ళు పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, ఇవన్నీ హిందూపూర్కి చాలా దూరం అనమాట. సో పెనుగొండని కంపేర్ చేసుకుంటే ఇవన్నీ చాలా దూరం అనమాట. అండ్ ఇక్కడ చూడండి, హిందూపూర్ తర్వాత నుంచే మనకి కర్ణాటక స్టార్ట్ అయిపోతుంది. చూడండి, గౌరీబిదనూర్ అనేది, మధుగిరి, ఇవన్నీ. సో ఇలా అయిపోవడం, ఈవెన్ బెంగళూరుకి అనేది పెనుగొండ చాలా నియరెస్ట్ ప్లేస్ కంపేర్ టు హిందూపూర్. మనకి రోడ్ కనెక్టివిటీ NH-44 ఉండడం వల్ల మీరు హిందూపూర్ మీద బెంగళూరుకి వెళ్ళే టైంలో ఇక్కడి నుంచి మీరు పెనుగొండ నుంచి బెంగళూరు వెళ్ళిపోయిన ఒక 1 hourకి ఇక్కడి నుంచి ఏదైతే హిందూపూర్ నుంచి స్టార్ట్ అవుతాయో వెహికల్స్ అక్కడికి రీచ్ అవుతాయి అన్నమాట. సో అలా అన్ని విధాలుగా చూసుకున్నా కూడా పెనుగొండ అనేది డిజైరబుల్ ప్లేసు. కానీ ఇక్కడ ఒకటి ఏంటి అంటే, ఈ ఊర్లో కొంతమంది ఈ ఊరిని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్గా కాకుండా చేయాలని చూస్తున్నారు అనేది ఈ ఊర్లో చాలామందికి తెలుసు పెనుగొండలో. కానీ కొంతమంది మాత్రమే అప్పట్లో పోరాడారు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ చేయాలని. వేరే ఊర్లలో మా ఊరు చేయాలంటే పెనుగొండలో మాత్రం మా ఊరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ చేయకూడదు అని వ్యాపారస్తులు లేదా కొంతమంది ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు అడ్డుపడ్డారని తెలిసిందనమాట. అది ఎందుకు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో అలా కాదు,
ఊరు అనేది డెవలప్ అయితే, ఇంకోటి ఇక్కడ ఊరు డెవలప్ అయితే ఇంకా ఏదైనా ఆఫీసెస్ ఏదైనా కట్టాలన్నా కూడా చాలా ల్యాండ్ ఉంది, అవైలబుల్ ఉందన్నమాట. కంపేర్ టు హిందూపూర్, ఈ పుట్టపర్తి కంపేర్ చేస్తే చాలా ల్యాండ్ అనేది అవైలబుల్ ఉంటుందన్నమాట ఈ ఊర్లో. అలాంటిది ఈ ప్లేస్ అనేది నాకు తెలిసినంత వరకు మొత్తం స్టేట్ వైడ్ చూసుకున్నా కూడా అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో పెనుగొండ అనేది బెస్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్గా మారిపోతుంది అనమాట. ఇక్కడే సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది, సబ్ జైల్ ఉంది, రిజిస్టర్ ఆఫీస్ ఉంది, ఈవెన్ కోర్ట్. యాక్చువల్గా ఈ కోర్ట్ అనేది ఆఫ్టర్ అనంతపూర్ ద బిగ్గెస్ట్ కోర్ట్ ఏదైనా ఉందంటే అది పెనుగొండలో ఉన్న కోర్టే. సో ఇలా ఏది చూసుకున్నా కూడా పెనుగొండ అనేది కరెక్ట్ ప్లేస్. కానీ ఎందుకు నాయకులు ముందుకు రావట్లేదు అని నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఈ వీడియో చూసిన తర్వాతనే ఎవరైనా దీన్ని షేర్ చేసి నాయకులకి అందేలాగా చేస్తారని, ఒకవేళ ఛాన్స్ ఉంటే హిందూపూర్ కాకుండా పెనుగొండే ఛాన్స్ ఉంటే పెనుగొండనే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా ఇదే అనిపిస్తే ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీ ఒపీనియన్ ఇంకేదన్నా ఉంటే కమెంట్ చేయండి ఈ వీడియో కింద. ఒకవేళ నా అనాలిసిస్ తప్పు అనిపిస్తే కమెంట్ చేయండి, లేదా రైట్ అనిపించినా కమెంట్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టు కన్క్లూడ్, పెనుగొండ ఈజ్ ద మోస్ట్ సూటబుల్ అండ్ డిజైరబుల్ ప్లేస్ ఫర్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ సత్యసాయి డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ ఆల్.